పిసినారి అత్త మరియు బుద్ధి చెప్పిన కోడలు. ఒక గ్రామంలో శ్రీమతి సుందరమ్మ అనే పిసినారి అత్త ఉండేది. ఆమెకు సంపద ఎక్కువగానే ఉండేది, కానీ దానిని ఖర్చు చేయడమంటే ఆమెకు ఇష్టం ఉండదు. ఇల్లు, పంటలు, వెండి నగలు ఉన్నా అత్త ఎప్పుడూ మితంగా ఉండేది. తినడం, వంట చేయడం, పండగల కోసం డబ్బు ఖర్చు చేయడం అంటే ఆమెకు అసహ్యం. ఆమె కుమారుడు రాముడు మంచి పద్ధతిగా ఉన్నాడు. అయితే రాముడు తన భార్య అనితను తెచ్చి ఇంట్లో పెట్టిన తరువాత పరిస్థితులు మారాయి. అనిత బుద్ధిమంతురాలిగా, వివేకంగా ఉండేది. ఆమెకు అన్ని పనులను సమర్థంగా నిర్వహించే అలవాటు ఉంది. ఒకసారి పండగ సమయములో అత్త నూనె వాడడానికి కూడా మెలకువ చూపలేదు. అంత నూనె పోసి వంట చేస్తే మన నోట్లో నూనె కాకుండా బంగారం పోతుంది అని కోడలిని మందలించింది. కాని కోడలు అనిత చిరునవ్వుతో, అత్తయ్యా, ఈ పండగ రోజుల్లో మనం మన చేతుల వంట తినడమే కాదు, మన హృదయాలను కూడా ఆనందపరచాలి. చిన్న చిన్న సంతోషాలను మనమంతా పంచుకుంటే జీవితం ఇంకా బాగుంటుంది అని చెప్పింది. అత్త మానడం లేదు. ఆ రోజు అనిత తన తెలివితో అత్త మనసును మార్చే ప్రయత్నం చేసింది. వంట చేసిన తరువాత పిసినారి అత్తకు స్వయంగా వడ్డించింది. రుచికరమైన వంటకం తిని ఆహ్లాదంగా నవ్వుతూ అన్నది, అనితా, నువ్వు చెప్పిందే నిజం. జీవితం లోడుగా కాకుండా హృదయంగా ఉండాలి. నీ వల్ల నేనెక్కువ నేర్చుకున్నాను. ఆ రోజు నుండి అత్త తన పిసినారితనం కొంతమేర తగ్గించుకుని కుటుంబంతో సమగ్రంగా ఉండడం నేర్చుకుంది. అనిత తన తెలివి, వినయం, సహనంతో కేవలం తన కుటుంబాన్ని మాత్రమే కాదు, అత్త మనస్సును కూడా గెలుచుకుంది. నైతికత, సంయమనం, ప్రేమ, బుద్ధితో చేసే మాటలతో మనసులు మార్పు చెందుతాయి.